వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన దక్షత వలన నిరాటంకంగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అన్నారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు రుణ సదుపాయం నిమిత్తం 17 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. రాష్ట్రం 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న విషయం మనందరికీ తెలుసు. వాస్తవానికి ఇటువంటి ఆర్థిక గడ్డు పరిస్థితులలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిపివేసి ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా మన అదృష్టం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత వల్ల ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకపోగా మరింత సమర్థవంతంగా కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ₹1 ఆర్థిక సహాయం చేయకపోయినా కూడా ఆ సంక్షోభం ప్రభావం ప్రజల మీద పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. దానికి ఉదాహరణ మా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. గత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల లబ్ధిదారులను ఎంపిక చేసి నిలిపివేసిన వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 17 కోట్ల 62 లక్షల రూపాయలు విడుదల చేయటం జరిగింది. అంటే వాస్తవానికి గత ప్రభుత్వాలు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కేటాయించకుండా వదిలివేయబడినటువంటిది. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఖచ్చితంగా పేదలకు కేటాయించింది వారికి అందవలసిందనే ఉద్దేశంతో ఈ 17,62,55,000 రూపాయలు 2013-14లో లబ్ధిదారులుగా ఎంపికై నిలిపివేయబడిన వారి కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా 14-15 యాక్షన్ ప్లాన్లో కూడా 19,66,67,000 రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆర్థికంగా ఇంత గట్టు పరిస్థితుల్లో కూడా మీరు మైనారిటీల మీద అంకిత భావంతో చిత్తశుద్ధితో ఈ మైనారిటీ పేదలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 25వ రాష్ట్ర మహాసభలు మార్చి 3వ తేదీ నుండి విజయవాడలో ప్రారంభమవుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల జయకుమార్ తెలిపారు. ఈ మహాసభల పోస్టర్ను నేడు ఆయన ఆవిష్కరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సభలలో జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25వ మహాసభలు మార్చి 3, 4, 5 తేదీల్లో విజయవాడలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు, జాతీయ నాయకులు సీనియర్ నాయకులు కామ్రేడ్ ఏబి బర్ధన్ గారు, అలాగే జాతీయ నాయకులు ఇంకా అనేక మంది రాష్ట్ర నాయకులు పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000 మంది పైచిలుకు ప్రజా సమీకరణతోటి విజయవాడ నగర వీధులన్నీ మార్చి 3వ తేదీన ఎరుపెక్కబోతూ ఉన్నాయి. ఎరుపెక్కినటువంటి ఈ ప్రజలు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రుణమాఫీ అనేటటువంటి వాగ్దానాన్ని అమలు చేయటంలో నిర్వహించినటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్దపీటను నిర్వహించబోతా ఉన్నాం. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటటువంటి విధానాలకు నిరసనగా భారీ స్థాయి ఆందోళన నిర్వహించేందుకు విజయవాడలో జరగబోయేటటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, అవకాశవాద టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో విస్తృతమైనటువంటి ప్రజల్ని సమీకరించేందుకు ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 28వ తారీఖున ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనున్నదని ఆర్ఐఓ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. వచ్చే నెల 12వ తారీఖు నుండి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.
మార్చి 11వ తారీఖు నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం మొత్తం 184 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసినట్లుగా ఆర్ఐఓ తెలిపారు. మన ఆంధ్ర విషయంలో మరి ప్రాక్టికల్స్ వచ్చే ఎథిక్స్ అనేసరికి ఎథిక్స్ హ్యుమానిటీస్ అనేవి 28/1/2015 10 గంటలకి స్టార్ట్ అవుతాయండి. అలాగే ఎన్విరాన్మెంటల్ కూడా 31/1/2015 నుంచి 15వ తారీఖు అది 31వ తారీఖున 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా 12/2/2015 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే పబ్లిక్ ఎగ్జామ్స్ 11వ తారీఖు మార్చి నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఎగ్జామ్స్ను సిస్టమేటిక్గా పకడ్బందీగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. అలాగే థియరీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి కనీసం ఇప్పటికి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఏమో 173 సెంటర్లలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే థియరీకి వచ్చేసరికి మొత్తం 184 సెంటర్లలో అవి ఎగ్జామ్స్ అంటే 126 సెంటర్లు మొత్తం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 47,027 మంది విద్యార్థులు జనరల్లో రాస్తున్నారు. అలాగే ప్రాక్టికల్కి వచ్చేసరికి 675 మంది ఒకేషనల్ 675 మంది విద్యార్థులు రాస్తున్నారు. మొత్తం కలిపి ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ కానీ జనరల్ కానీ 47,702 మంది విద్యార్థులు హాజరవుతున్నారు పరీక్షకి. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసరికి జనరల్లో 49,333 మంది విద్యార్థులు హాజరవుతుంటే వొకేషనల్లో 978 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 50,311 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ జనరల్లో వచ్చేసరికి 96,360 మంది విద్యార్థులు హాజరవుతుండగా వొకేషనల్కి వచ్చేసరికి 1,653 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ కూడా మరి ఎన్విరాన్మెంటల్ కానీ ఎథిక్స్ కానీ ఆన్సర్ పేపర్స్ కూడా వచ్చేసినాయి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలోని ఇసుక రీచ్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పారదర్శకంగా అమ్మకాలు. మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఏసీఏ అండర్-16 బాలికల క్రికెట్ జట్టుకు అభినందన సభ. ప్రోత్సాహక బహుమతుల అందజేత. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.